అప్డేట్స్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు ఉద్రిక్త వాతావరణం మధ్య జరిగింది. కొన్ని చోట్ల చిన్నపాటి గొడవలు జరగగా మరికొన్ని స్థానాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో డ్రా ద్వారా విజేతలను ప్రకటించాల్సి వచ్చింది. మొదటి రెండో పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఆధిత్యం ప్రదర్శించారు. ఇక అటు రెండో స్థానంలో గులాబీ పార్టీ ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఎప్పటిలాగే భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2239 మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గ్రామ సర్పంచులుగా విజయం సాధించారు. 1186 మంది గులాబీ పార్టీ మద్దతుదారులు విక్టరీ కొట్టారు. ఇక 268 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు విజయం సాధించారు. ఇక ఇతరులు మొత్తం 624 మంది సర్పంచులుగా గెలిచారు. డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. గ్రామ పంచాయతీ ఎన్నికల పరంపర ఏదైతే ఉందో రెండో విడత కూడా కాంగ్రెస్ పార్టీకే సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో 2239 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మద్దతుదారులు గెలుపొందడం జరిగింది. అలాగే మొదటి స్థానంలో నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి వచ్చేటప్పటికి గులాబీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో 1186 మంది ఈ యొక్క గెలుపొందడం జరిగింది. అలాగే మూడో స్థానానికి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 268 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే ఇతరులు మొత్తం కూడా 624 మంది సర్పంచులుగా గెలుపొందారు. ఏదైతే ఈ యొక్క నిన్న జరిగినటువంటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా పోలీసు భద్రత కట్టుదిట్టంతో ప్రశాంతంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. అంటే చెదురుమదురు సంఘటనలు జరిగినప్పటికీ కూడా అవి పెద్ద విషయం కాదని చెప్పేసి వెంబటే అధికారులు స్పందించి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని సర్ది చెప్పి శాంతింపజేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా తెలంగాణలో మొత్తం కూడా రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే మొదటి స్థానంలో నిలవడం, అలాగే రేపు 17వ తేదీన జరగబోయేటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీదే హవా నడిచేటువంటి అవకాశాలు లేకపోలేదని కూడా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.